తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కనీస వేతనాల పెంపుపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 1 కోటి మందికి పైగా కార్మికులు నష్టపోయారని, తమ ప్రభుత్వం బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకుందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలోని 1,11,00,000 మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 10 ఏళ్లుగా నష్టపోయిన కార్మికులకు తాము అండగా నిలబడ్డామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ విస్తృతంగా చర్చించి కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా ఈ వేతనాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న మొట్టమొదటి చారిత్రాత్మక నిర్ణయం ఇదేనని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1,11,00,000 కార్మికులు నష్టపోయారు. అంత కీలకమైన ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మిక శాఖ, మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న మిత్రులు వివేక్ వెంకటస్వామి గారిని కేబినెట్ సబ్ కమిటీగా నియమించి స్టేక్ హోల్డర్స్ అందరితో, కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు రాష్ట్ర యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక సూచన చేశారు. కేవలం ఐటీ ఉద్యోగాలు, అమెరికా ప్రయాణాల వెంట పడొద్దని హితవు పలికారు. కేవలం డిగ్రీలుండి ఉపాధి లేని చదువులు వ్యర్థమన్న సీఎం గ్లోబల్ మార్కెట్లో సాంకేతిక నైపుణ్యాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో నైపుణ్యం ఉన్న యువత కోసం వేలాది అవకాశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. యువతను గ్లోబల్ లీడర్లుగా మార్చేందుకే తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని, యువతంతా నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది. కానీ ఈసారి 3 జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేతనాల పెంపు కోసం ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిని అవలంబించిందని, కార్మికులను అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అలాగే హెల్తీ స్కిల్డ్ అని 4 కేటగిరీలుగా విభజించింది. ఇందులో అన్స్కిల్డ్ కార్మికుల వేతనం 12,750 రూపాయల నుంచి 16,000కు పెంచనున్నారు. సెమీ స్కిల్డ్ కార్మికులకు 13,152 నుంచి 17,000కు వేతనం పెరగనుంది. అలాగే స్కిల్డ్ కార్మికులకు 13,772 నుంచి 18,500 రూపాయలకు పెంపు ఉండనుంది. ఇక హెల్తీ స్కిల్డ్ లేబర్ కు 14,607 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచారు. అలాగే రాష్ట్రంలోని ప్రాంతాలను 3 జోన్లుగా వర్గీకరించారు. జోన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2లో మున్సిపాలిటీలు, జోన్ 3లో గ్రామీణ ప్రాంతాలను చేర్చి దానికి అనుగుణంగా కనీస వేతనాలను ఖరారు చేశారు. ఈ పెరిగిన వేతనాలు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక లోకానికి